ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్లందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఏపీ పెన్షనర్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్లకి రావాల్సిన 2018 డిఆర్ ఏరియర్స్ గురించి సమాచారం. జనవరి 14న రాష్ట్రంలో సుమారు 75 నుంచి 80% మందికి 2018 జూలై నెలలో పెంచిన డిఆర్ తాలూకు 30 నెలల ఏరియర్స్ క్రెడిట్ అయిన తర్వాత మిగిలిన 20 నుంచి 25% మందికి జమ కాలేదు. కారణం, గతంలో డిడిఓలు సబ్మిట్ చేసిన బిల్లులను సిఎఫ్ఎంఎస్ వారు తిరస్కరించిన, తిప్పి పంపిన బిల్లులు 2018 జూలై తాలూకు ఏరియర్స్ బిల్లులు సబ్మిట్ చేయని వాటిని తిరిగి సబ్మిట్ చేసేందుకు గవర్నమెంట్ నుంచి ఆర్థిక శాఖకు అనుమతి మంజూరు కావాలి. అలా అనుమతి లభించిన తర్వాత సిఎఫ్ఎంఎస్లో తగు మార్పులు చేసి పైన పేర్కొన్న బిల్లులను తిరిగి సబ్మిట్ చేసేందుకు సిఎఫ్ఎంఎస్ సైట్ ఎనేబుల్ చేసి డిడిఓలకి తగు సూచనలు జారీ చేసిన తర్వాత మాత్రమే బిల్స్ అప్లోడ్ ప్రక్రియ జరగాలి. ఈ ప్రక్రియ జరిగేందుకు ప్రభుత్వం సానుకూలంగా నిర్ణయం తీసుకుని మే 1 నుంచి చెల్లింపులు జరుగుతాయని హామీ ఇచ్చింది. ఇచ్చిన హామీ ప్రకారం 4/5/2026 నుంచి డిఆర్ ఏరియర్స్ పెన్షన్ స్లిప్స్ సిఎఫ్ఎంఎస్ సైట్లో జనరేట్ అయినాయి. అలాగే బిల్స్ కూడా అప్లోడ్ అవుతున్నాయి. అయితే ఏరియర్స్ పెన్షన్ స్లిప్స్ మరియు బిల్స్ 2018 జూలై తాలూకు డిఆర్ ఏరియర్స్ బిల్స్ గతంలో సిఎఫ్ఎంఎస్ వారు తిరస్కరించిన, తిప్పి పంపిన సర్వీస్ మరియు ఫ్యామిలీ పెన్షనర్స్కి సంబంధించినవి మాత్రమే. అయితే జనవరిలో పేమెంట్ జరగకుండా చనిపోయిన సర్వీస్ పెన్షనర్ తాలూకు ఏరియర్స్ బిల్స్ తిరిగి ఫ్యామిలీ పెన్షనర్స్ పేరుపై బిల్లులు తయారు చేసి పంపే విషయంలో మాత్రము ఇంకా స్పష్టత రాలేదు. అట్టి వారికి డిఆర్ ఏరియర్స్ పెన్షన్ పే స్లిప్స్ జనరేట్ అవ్వలేదు. వీరి విషయంలో కూడా త్వరలోనే ఒక స్పష్టత వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇక ఏరియర్స్ బిల్స్ స్టేటస్ చెక్ చేయగా విశాఖపట్నం సబ్ ట్రెజరీకి సంబంధించినటువంటి ఏరియర్ బిల్ ఇది బిల్ నాట్ అప్రూవ్డ్లో ఉంది. పెనుగొండ సబ్ ట్రెజరీకి సంబంధించినటువంటి ఏరియర్ బిల్ ఇది బిల్ నాట్ అప్రూవ్డ్లో ఉంది. కొత్తపేట సబ్ ట్రెజరీకి సంబంధించినటువంటి ఏరియర్ బిల్ ఇది బిల్ నాట్ అప్రూవ్డ్లో ఉంది. పీలేరు సబ్ ట్రెజరీకి సంబంధించినటువంటి ఏరియర్ బిల్ ఇది కూడా బిల్ నాట్ అప్రూవ్డ్లో ఉంది. ఈ బిల్ నాట్ అప్రూవ్డ్లో ఉన్నటువంటి ఏరియర్స్ బిల్స్ 2-3 రోజుల్లో వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్లోకి వస్తాయి. ఏది ఏమైనా సిఎఫ్ఎంఎస్లో పెండింగ్ బకాయిల ప్రాసెస్ మొదలైంది కాబట్టి మరో 2 నుంచి 5 రోజుల్లో ఏరియర్స్ జమ అవ్వటానికి అవకాశం ఉంది. అయితే కొంతమంది పెన్షనర్లకి పే స్లిప్ డౌన్లోడ్ అవ్వటం లేదు. వారికి మొబైల్ నెంబర్ డస్ నాట్ మ్యాచ్ అని వస్తుంది. అలాంటి వారు ఏపీసీఎఫ్ఎస్ఎస్ సైట్లో న్యూ యూజర్ రిజిస్ట్రేషన్ చేసుకుని సర్వీస్ రిక్వెస్ట్ పెట్టుకోవాలి. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకుంటారని చెప్పి భావిస్తాను. ధన్యవాదాలు.